మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాస్ నగర్ కాలనీలో ఆత్మహత్య చేసుకొని అనుమానాస్పద స్థితిలో ఒక విద్యార్థిని, ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థిని జనీమా అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఇందుకు కారణం తనని ప్రేమించినటువంటి వ్యక్తి జగదీష్ ఆత్మహత్యకు కల కారణం అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రజెంట్ పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాత అంత్యక్రియల కోసం అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టడం జరిగింది. నాకు ఏం తెలియదు సార్, నేను బండికాడికి పోయినాకలా నా కాడికే ఒక పిల్లగాడు వచ్చిండు. ఫోన్ చేసింది నా బిడ్డ, నాకు ఫోన్ చేసి అమ్మ జగదీష్ అంట అన్న అబ్బాయి వచ్చిండమ్మ అంటే, ఎందుకు పోయినావు అబ్బాయి మా ఇంటికి కాడికి, మేము లేకుండా ఎందుకు పోయినావు అన్న. నీ బిడ్డ అంత నీ అంత చూద్దామని పోయినా నేను అన్నాడు. మా ఆయనతో మాట్లాడుతా అన్నారు కదా, మా ఆయనతో మాట్లాడండి, మీ అమ్మని తీసుకొని వస్తాను అన్నావు కదా, సరే వారం తర్వాత వస్తానన్నాడు. నేను వాడు హాస్పిటల్లో పడ్డా, నేను నీ బిడ్డ గురించి నేను పురుగుల మంది తాగినా అన్నాడు. వాడు పురుగుల మంది తాగినాడు. పొద్దున 7ంటికి ఎట్టొస్తాడన్నా, 7ంటికి వచ్చిండు. మేము బాగానే వాడు వచ్చినట్టున్నాడు, కాపలా కాస్తున్నాడు నా బిడ్డను. అయితే నా బిడ్డ నాకు ఫోన్ చేసి చెప్పింది, మమ్మీ ఇట్లా జగదీష్ గారు వచ్చిండనంటే, నమ్మటే చెప్పులు వేసుకొని వస్తూనే ఉన్నా, వాడు నాకు ఎదురుగా వచ్చిండు. వాడు నీ బిడ్డ డోరు కొడితే తీయట్లేదని మళ్ళీ అబద్ధం చెప్పి వాడు నన్ను తీసుకుని వచ్చి బయట గొల్లెం పెట్టినట్టుగా మామూలుగా పెట్టేసి నీ బిడ్డే చేసుకున్నట్టుగా చిత్రీకరించిండు. ఎప్పుడు వచ్చిండు ఇదంతా చేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చాడా? చిత్రీకరించినాక నా దగ్గరకు వచ్చిండమ్మా. చిన్నాకలే నాకు నేను అన్న, నా ఇంటికి నాకు తెలియకుండా ఎందుకు పోయినావు, మీ అమ్మ మీ అక్క వచ్చి మాట్లాడతానని మీ అక్క మాట్లాడింది కదా నాతోని అని అంటే, సరే అమ్మ అని చెప్పేసి నేను అన్న. వాడు సాగు బతుకు నీ బిడ్డ కోసం పురుగుల మంది తాగిన అన్నాడు వాడు. వాళ్ళ అక్క కూడా నన్ను తిట్టి నా బిడ్డను తిట్టింది, నీ వల్ల నా తమ్ముడు పురుగుల మంది తాగింది అని చెప్పి తిట్టింది. తిట్టినాక మీ ఆయన కాడికి వచ్చి మాట్లాడుతా అన్నారు. సరే వారం తర్వాత వస్తాను అన్నాడు. మా తమ్ముడు పరిస్థితి బాగలేదు, సిచ్యువేషన్ బాగలేదు అని చెప్పింది అది వాళ్ళ అక్క. నిన్న జరిగింది అది, సిచ్యువేషన్ బాగలేదు, నా తమ్ముడు పురుగుల మంది తాగిండు, ఇప్పుడు అడ్మిట్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నాం, మా అమ్మ దగ్గరికి తీసుకొని మేము ఊరికి పోతున్నాం. నిన్న ఊరికి వచ్చినాక వారం తర్వాత నా తమ్ముడిని, మా అన్నని మా తమ్ముడిని తీసుకొని మా అమ్మని తీసుకొని మీ ఆయన దగ్గర మాట్లాడతామంటే మాట్లాడమన్నా. తెల్లారి పొద్దున్నే వచ్చిండు అయ్యా. తెల్లారి పొద్దున వచ్చినాక నాకు తెలీదు. నేను మా ఆయన ఇద్దరం కలిసి 7ంటికి వెళ్ళిపోయాను. 7ంటికి పోయినాక 8ంటికి మేమిద్దరం కలిసిపోయినాక నేను ఫోన్ చేసిన, అన్నం తీసుకొని వస్తానన్నావు కదా జనిమా, మామయ్య దగ్గర పోదాం అన్నావు కదా, ఇలా మామయ్య దగ్గర పోదాం డాడీకి ఎట్నని చెప్పి మామయ్య దగ్గర పోదాం అన్నది. ఈ విషయం మాట్లాడటానికే సరే నాన్న, వాళ్ళ డాడీకి చాలా భయపడుతుంది, మాట్లాడుకుంటూనే వెళ్ళిపోవడం జరిగింది. ఇగో వీళ్ళ డాడీకి భయపడుతుంది నా బిడ్డ. అయితే డాడీకి చెప్పను మమ్మీ, నేను మామయ్యకి ఏనున్నాను, వాళ్ళ మామయ్య దగ్గర చానాలు పెరిగింది నా బిడ్డ. అయితే నేను మొత్తం మా మామయ్యకి చెబుతాను, నేను పోతాను అన్నది. సరే మన ఇద్దరం కలిసి పోదామమ్మా, నేను డాడీకి చెప్తా నేను అన్న. అర్ధగంట 10 నిమిషాలే అన్న. దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ నీతో పాటు అతను రావడం జరిగిందా? నా బిడ్డ నాకు అడిగి రాలే, వాడే నా దగ్గరకు వస్తుండు. అబ్బాయి మీతో పాటు జగదీష్ అనే వ్యక్తి మీ దగ్గరకు వచ్చి చెప్పాడు, చెప్పిన తర్వాత మీతో పాటు వాడేనయ్యా నన్ను ఎక్కించుకొని వచ్చిండు. వాడే అద్దం బాలు కొట్టిండు, తలుపు కూడా వాడు మామూలుగా గొల్లెం పెట్టిండు, చిత్రీకరించి నుంచి పెట్టలేదు, లోపల నుంచి పెట్టలేదు అయ్యా, లోపల నుంచి పెట్టలేదు. నా బిడ్డ యాంగ్ కాగానే నాకు ఫీజు వేర్లు ఎగిరిపోయి నా బిడ్డ ఊరేసుకుంటే నాలుక ఇట్లా ఖర్చుకొని పోవాలి కదా, ఎట్ట ఏం లేదు. ఎలాంటి పరిస్థితిలో ఉంది? మీరు లోపలికి పోయి చూడంగానే ఎలాంటి సిచ్యువేషన్ లో ఎట్లుంది కాళ్ళు ఆనే ఉన్నాయి అన్న, కింద కాళ్ళు ఆనే ఉన్నాయి. వాడు చేసినాకలే నా దగ్గరకు వచ్చి ఏం తెలియనట్టు వాడి మీదకి వచ్చిద్దని వాడు నా దగ్గరకు వచ్చి, మీ అమ్మాయి డోర్ తీయట్లేదు, ఎందుకు పోయిన వచ్చింది అంటే, నీ బిడ్డని నిన్ను చంపాలని వచ్చినా నేను అని అన్నాడు. నా బిడ్డ నా కోసమే ఉందో ఏమో నాకు తెలీదు. లేదన్నా, లేదు అసలుకి CPR చేసిన, నోట్లో నుంచి నాలుక ఎమ్మటే తీయగానే లోపలికి వెళ్ళిపోయింది అమ్మాయికి. నాలుక బయటికి లేదు. పోయినాకలా ఎమ్మటే తీసినాకలా నోట్లో నోరు పెట్టి ఊదిన, పిల్ల గాలిలాగా వచ్చినట్టు అనిపించింది నాకు. నా బిడ్డ బతికిద్ది అనుకున్నా నేను.
వాడు ఎమ్మటేగా ఫోన్ స్విచ్ ఆఫ్. అందరు వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి, ఎమ్మటే ఫోన్ చేస్తే వాడు అమ్మాయిని దింపిన వెంటనే తను ఇంకా కనిపించుకున్నా లేడు. వాడు కనిపించని ఎమ్మటే దించిండు, లేడు. ఇంకా ఈ అన్న వాళ్ళు మేము అందరం ఉన్నాం. ఇంకా పిల్లగాళ్ళకి ఎవరికో ఫోన్ చేసినట్టున్నారు. తెలిసిన పిల్లగాళ్ళు వస్తే కొంచెం బతికినట్టు ఉంటదేమో, నా బిడ్డ బతికిద్దేమో ఆశతోని ఆ పిల్లగాళ్ళ బండి అంబులెన్స్ కు ఫోన్ చేస్తే అంబులెన్స్ రాలేదు. గాయాలు చూసారమ్మా? ఏడ కొట్టిండు, ఏడ గొంతు బిసికిండు. నాకు అర్థమైపోయింది గొడవ. ఫోన్లో ఎందుకో సౌండ్ వచ్చింది, ఏంది జమ్మి రావట్లేదంటే అన్నం కడుతున్న గిన్నెల సౌండ్ అన్నది. వాడు మాటలేని పడుతుంటే వాడు వచ్చిండు మమ్మీ అన్నది. వాడు అన్నాడు కదా నిన్న ఇంట్లోనే ఉన్నాడు వాడు. నేను ఫోన్ చేసినా రాలేదేందమ్మా అని ఫోన్ చేస్తే నేను వస్తాను మమ్మీ, అన్నం కట్టుకొని వస్తాను, మామయ్య దగ్గర పోదాం అన్నది. ఈ 2 మాటలే నాకు చెప్పింది ఇవాళ. చెప్పేసి తర్వాత వాడు ఏం చేసిండు, ఇంక పరారయ్యిండు అయ్యా వాడు. నాకు ఇంకేం చెప్పలేదు మా అమ్మాయి. అయితే వాళ్ళ నాన్నకు భయపడి మా ఇంతకు ముందు ఎప్పుడైనా కానీ అంటే ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, లేకపోతే వాళ్ళకి సంబంధించి రిలేషన్షిప్ గురించి ఎప్పుడు మాట్లాడడం జరిగింది? ఇబ్బంది మాట్లాడినా చిన్న నేను నిన్ననే ఇట్లా తెలిసింది. అబ్బాయి మందు తాగినని చెప్పింది వాళ్ళ అక్క. మందాగిన అని చెప్పి నాకు నిన్ననే తెలిస్తే చెప్పలేదు. వాడు టార్చర్ పెడుతున్నా అన్నది. నేను మర్చిపోతాను, నాకు వద్దనంటే వారం అవుతుంది. నేను మర్చిపోతానంటే వాడు నన్ను టార్చర్ పెడుతున్నాడు మమ్మీ, నన్ను నిద్రలేని రాత్రులు గడిపిస్తాడు. నాన్నకు చెప్తా, లేకపోతే డోర్ కొడతా, అర్ధరేత్రి వస్తా అని బెదిరిస్తాడు నన్ను అని చెప్పింది. వారం క్రితం చెబితే నేను అన్న కదా పోదాం మమ్మీ, మరి అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఎగ్జామ్స్ అయిపోయినాక పోదాము, మావయ్య దగ్గరకు పోదాము, పోయినాక చెబుదామంటే సరే మమ్మీ అన్నది. వాడేం చేసిండు, వాళ్ళక్క నాకు నీ బిడ్డ వల్లనే నాకు నా తమ్ముడు మందు తాగిందని నన్ను నా బిడ్డను తిట్టినా కానీ నా బిడ్డదే తప్పు అనుకుందామమ్మా, వచ్చి మాట్లాడదాం, నీ బిడ్డ నీకెట్లనో నా బిడ్డ నాకు అట్లా అని చెప్పేసి నేను అన్న తర్వాత తెల్లారి పొద్దునే వాడు ఎట్టొస్తాడయ్యా, వాడు సాగు బతుకులో ఉన్నాడు అని చెప్పింది వాళ్ళ అక్క. సాగు బతుకులో ఉన్నాడు నా తమ్ముడు, నీ బిడ్డ వల్ల నాకు తమ్ముడు మందు తాగిన అన్నది, పురుగుల మందు తాగిన అన్నది. ఎంతలోకి ఎట్టొస్తాడమ్మా, వాడు హస్బెండ్ అడ్మిట్ ఉన్నాడు. ఎప్పుడైనా వచ్చి గొడవ పెట్టుకోవడం కానీ మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం పెట్టుకోలేదు. ఫోన్ మాట్లాడుతుంటే కూడా నేను తిట్టేదాన్ని తిడుతుంటే కూడా లేదు మమ్మీ ఫ్రెండ్స్ తోనే మాట్లాడుతున్నా నన్ను, ఎవరితో మాట్లాడొద్దమ్మా అని కూడా నేను బెదిరించేదాన్ని. ఫోన్ మాట్లాడుతుంటే కూడా నేను తిట్టినా అన్న, నేను తిడుతూనే ఉన్నా, నేను చెప్తూనే ఉన్నా. అప్పటికే నేను చెబుతానంటే వాళ్ళ డాడీకి బాగా భయపడుతుంది. ఎగ్జామ్స్ వల్ల కూడా వాళ్ళ డాడీకి భయపడి నేనుండను మమ్మీ, నేను చచ్చిపోతా మమ్మీ అని అనేది. నాకేంది మమ్మీ, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇదన్నీ నాకు ఇట్లా టార్చర్ పెడుతున్నాడు వాడు. వారం 10 రోజులు మించని ఎగ్జామ్ అప్పుడే టార్చర్ పెడుతున్నాడు వాడు. ఎప్పటి నుంచి పరిచయం ఈ అబ్బాయి జగదీష్? 5 నెలలేనంట, 5 నెలలది నాకు తెలీదు. వాడు ఎక్కడో ఆఫీసులో పని చేస్తారంట, నాకు తెలీదు. చేపల మార్కెట్లో నేను ఆఫీసులో చేస్తానని చెప్పిండు, నాకు అసలు ఏం తెలీదు. తెలియపోయినా కానీ నాన్న మీ అమ్మకి నువ్వు ఎట్లా నా బిడ్డ నాకు అట్లా అని నేను చెప్పిన అయ్యా వాడికి. చెబితే నన్ను తిట్టి నన్ను ఈ పని చేసిర్రు, నా బిడ్డని వాడే చంపేసి నా దగ్గరికి ఏం తెలియనట్టు వచ్చిండు. వాడి మీదకి రాకుండా వచ్చిండు. కొంతమంది అనుకుంటారు చంపేస్తే ఎట్టొస్తారని నన్ను అనుకుంటారు కానీ కాదు, చంపేసినాకలా వాడి మీద. మీరు చెప్పలేదమ్మా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు సరే వదిలేసి అని చెప్పడం కానీ చెప్పిన మా ఆయనకు చెప్పలేదు, నేను చెప్పలే. ఆమె వాళ్ళ నాన్నకు ఆమె వదిలేస్తానని చెబుతుంది, వదిలేస్తానని చెప్పింది. వదిలేస్తానని చెబితే కూడా ఆమె వాళ్ళ అక్కకి ఏం చెప్పిందంటే నీకు మాకు సెట్ కాదమ్మా, మా ఆయన కూడా పెళ్లి చేసేవాడు కాదు, మా అమ్మాయికి మేము అసలు చేయదలుచుకోలేదు, మా ఆయన ఒప్పుకోడని డైరెక్ట్గా అబ్బాయికి ఎన్నోసార్లు చెప్పినవని కూడా చెప్పిన. నేను చెప్తే కూడా 4-5 సార్లు చెప్పినా కూడా నేను చెప్తే కూడా సరే మరి ఎట్టయితే నువ్వు మీ అమ్మాయికి ఫోన్ చేయ. వాళ్ళ అక్క ఏమన్నదంటే మీ అమ్మాయి మాకు ఫోన్ చేయదు, మా అబ్బాయి మీకు ఫోన్ చేయడని నిన్న చెప్పింది. తెల్లారి పొద్దుగాలకే ఇది చేసిండు వాడు చేసిందే ఇదంతా.